మసురం రాజేంద్ర ప్రసాద్ రచించినటువంటి మరొక కవితను మీ ముందుకు తీసుకువచ్చాను. ఆ కవితలో కవి యొక్క భావాన్ని మీరు మొదటగా వినండి. అంతకంటే ముందు తెలుగు కవి ఛానల్‌ను మీ ఛానల్‌గా భావించి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సభ్యుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, కళాకారుడు మసరం రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి ఈ యొక్క కవితను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మట్టిపూల మౌనగీతం. కవితా శీర్షిక మట్టిపూల మౌనగీతం. మంచు కురుస్తున్న వేళ సూర్యుడు కళ్ళు తెరవకముందే, మంచు కురుస్తున్న వేళ సూర్యుడు కళ్ళు తెరవకముందే అంట్ల గిన్నెల సవ్వడితో ఊరు మేల్కుంటుంది. అంట్ల గిన్నె సవ్వడితో ఊరు మేల్కొంటోంది. కల్లాపి జల్లిన లోగిల్లే కాదు, కల్లాపి చల్లిన లోగిల్లే కాదు, కాయ కష్టం నమ్మిన రేగడి మట్టిలో, కాయ కష్టం నమ్మిన రేగడి మట్టిలో ఆమె పాదముద్రలు పలకరిస్తాయి, ఆమె పాదముద్రలు పలకరిస్తాయి. కూలినాలి బతుకుదారి నడుము వంచి నాట్లు వేసేటప్పుడు, కూలినాలి బతుకుదారి నడుము వంచి నాట్లు వేసేటప్పుడు తడిచిన బురద మట్టి ఆమె చేతులు, పచ్చని పంటలకు ప్రాణం పోసే సత్తువ, పచ్చని పంటలకు ప్రాణం పోసే సత్తువ. ఎండకు ఎండి వానకు తడిసిన శ్రామిక శక్తి ఆమె. ఎండకు ఎండి వానకు తడిసిన శ్రామిక శక్తి ఆమె. కానీ రైతంటే ఇప్పటికీ మగాడే గుర్తొస్తాడు. కానీ రైతంటే ఇప్పటికీ మగాడే గుర్తొస్తాడు. కులవృత్తుల చెమట చుక్కల పరిమళం, కులవృత్తుల చెమట చుక్కల పరిమళం, కుమ్మరి చక్రంలా తిరిగే ఆమె బ్రతుకు, కుమ్మరి చక్రంలా తిరిగే ఆమె బ్రతుకు, సాలె మగ్గపు పోగుల్లో అల్లుకుపోయిన ఆమె బతుకు, సాలె మగ్గపు పోగుల్లో అల్లుకుపోయిన ఆమె బతుకు. వృత్తి ఏదైనా శ్రమ ఆమెది, వృత్తి ఏదైనా శ్రమ ఆమెది, పెత్తనం మరొకరిది, పెత్తనం మరొకరిది. కులపు గోడల మధ్య నలిగిపోయిన ఆమె ఓడిపోలేదు, ఆగిపోలేదు. కులపు గోడల మధ్య నలిగిపోయిన ఆమె ఓడిపోలేదు, ఆగిపోలేదు. పిడికిలి బిగించి హక్కుల కోసం పోరాడుతుంది, పిడికిలి బిగించి హక్కుల కోసం పోరాడుతుంది. అక్షరమే ఆమె ఆయుధమైతే విశ్వాసమే ఆమె ఊపిరి, విశ్వాసమే ఆమె ఊపిరి. సాధికారత అంటే చట్టసభల కుర్చీలు మాత్రమే కాదు, సాధికారత అంటే చట్టసభల కుర్చీలు మాత్రమే కాదు, దుక్కి దున్నే నాగలిపై ఆమె సంతకం, దుక్కి దున్నే నాగలిపై ఆమె సంతకం. తాను చేసే శ్రమకు దక్కే వేతనం, తాను చేసే శ్రమకు దక్కే వేతనం, గుమ్మం దాటితే ప్రపంచాన్ని శాసించగల ధైర్యం, గుమ్మం దాటితే ప్రపంచాన్ని శాసించగల ధైర్యం. నిన్నటి త్యాగాల పునాదుల మీద, నిన్నటి త్యాగాల పునాదుల మీద తల్లి బిడ్డలు నిర్మిస్తున్న నవ సమాజం నేటి భారతం, నవ సమాజం నేటి భారతం. అద్భుతమైనటువంటి కవిత రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రపంచంలో ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని అందరూ చెబుతూ ఉన్నప్పటికీ ఇవాళ కవిత్వంలో ఆమెనే మొత్తంగా చిత్రీకరించిన మసరం రాజేంద్ర ప్రసాద్ గారికి ఉద్యమాభినందనలు. మహిళ యొక్క శక్తిని గొప్పగా చిత్రించినటువంటి కవిత. ఈ కవితను రాజేంద్ర ప్రసాద్ గారు మట్టిపూల మౌనగీతం, ఆమె యొక్క మౌనగీతాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు తన కవిత్వంలో పాడి వినిపించాడు. ఆమె ఎవరు? ఈ ప్రపంచంలో 50% ఉన్న మహిళలు. ఆకాశంలోనే సగం కాదు, అవకాశాల్లో కూడా సగం కావాలి. ఈనాడు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలి, సాధికారత కావాలి, ఆర్థిక స్వతంత్రం కావాలని
శ్రమలో సగభాగమైనటువంటి మహిళ యొక్క ఆత్మగౌరవం నిలబెట్టాలి. ఆమె గుర్తింపును ఆమెకి ఇవ్వాలని చెబుతున్నటువంటి కవిత 'మట్టిపూల మౌనగీతం'. ఉద్యమాభినందనలు మసరం రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ కవితను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.